హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య టాక్స్. సో ఈరోజు మేము షాపింగ్కి వెళ్తున్నాం. చాలా ఆఫర్స్ ఉన్నాయంట. సో ఆఫర్స్ అన్నీ మీకు చూపిస్తా. విజయవాడలో ఈజీ బై, యూస్టా, పీవీపీ వీటన్నిటికీ వెళ్ళిపోయి షాపింగ్ చేసేస్తాం. ఎక్సైటెడ్? ఎస్, నాకు ఎక్సైటెడ్. మమ్మీ కొనుక్కోదుగా. గాయ్స్, ఇప్పుడే మనం యూస్టాక్ అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ నిన్న నేను వచ్చినట్టే ఉంది గాయస్, బట్ ఇంకా చాలా బట్టలు పెరిగిపోయాయి అన్నమాట. అందులో నేను చాలా కొనుక్కుంటా, ఎందుకంటే ఇప్పుడు మా మమ్మీ వచ్చింది కాబట్టి. సో చూపిస్తా, చూడండి. సో గాయస్, అసలు కొత్త స్టాక్ వచ్చింది అనుకుంటా. నిన్నున్న బట్టలు ఇప్పుడు అసలు లేవు, ఎందుకంటే నేను పొద్దున్న 11కి వచ్చా గైస్, ఇప్పుడు 12 అయింది. సో గైస్, మేము ఇప్పుడే షాపింగ్ చేసాము అనమాట. ఓకే, ఇది బాగాలేదు. ఏం కొన్నాను? కలర్ కొన్నాను కదా ఎప్పుడు. అది ఆ కలర్, ఆ గ్రీన్ కలర్ చూపించమ్మా. ఇది నచ్చింది కానీ వద్దంటుంది. ఇలాంటి డ్రెస్ ఇంకోటి ఉంది కాబట్టి. సో గాయ్స్, ఇది చాలా బాగుంది. కాలేజ్ కట్ట నాకు సూపర్ నచ్చింది. అమ్మ 200 ఏమైంది? అక్కడ ఫస్ట్ రీసా అయినా బాగాలేదు. 200 బాగాలేదన్నట్టు. వాట్ ఈస్ దిస్ గాయస్, వాట్ ఈస్ దిస్? ఇది నిన్న నేను చూపించిందే గాయస్, మళ్ళీ ఇదే కొన్నాను. నా కొనలేదు డబ్బులు లేక. ఇప్పుడు మా మమ్మీ వచ్చింది కదా, అందుకే నేను కొనుక్కుంటున్నా. అన్నీ తీసేస్తుంది గాయస్, నేను కొనుక్కున్నామన్నీ. అసలు వాట్ ఈస్ దిస్? వేసుకుంటా నైట్ డ్రెస్ గాయస్. మా మమ్మీ చేతిలో ఉన్నాయి కదా, ఇది ఒకటే లాస్ట్ అమ్మా. ఇది ఒక్కటే లాస్ట్ అమ్మా. అది ఒక్కటి నైట్ డ్రెస్ కొనుక్కున్నా. చూడు, వచ్చి చెప్పు. కలెక్షన్ సూపర్, చెప్పు. బాగున్నాయి. అందుకే నేను కొనుక్కున్నా. నెక్స్ట్ ఈజీ బైక్ కూడా వెళ్తాం. ఓకే గాయస్, ఆగండి, బిల్ చేయించుకుందాం. సో గాయస్, ఇప్పుడే మేము బిల్లింగ్కి వెళ్తున్నాం. బట్టలు కొనుక్కున్నాం గాయస్. చూడి అమ్మా. సో గాయస్, ఇప్పుడు మనం మెన్స్ వేర్ కూడా వెళ్ళి చూసేద్దాం. జస్ట్ నిన్న వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాం మా మమ్మీ. ఇప్పుడు మా మమ్మీ మా తమ్ముడికి బట్టలు అటు ఇటు చెక్ చేసి మా తమ్ముడిని కూడా తీసుకొచ్చింది. పక్కా డాన్స్ షో అది. తర్వాత ఈజీ పైకి వెళ్తాం. నేను కొనుక్కున్న బట్టలు సగమే మా ఆఫర్ లేదా తీస్తారు గైస్. సో గైస్, నేను ఇప్పుడు జీన్స్ ప్యాంట్స్ కొనుక్కున్నా ఇందాక తీసేసి. సో ఇదేంటో తెలుసా, 9 to 10, 7 to 8 ఇదన్నమాట.
సో గైస్ నేను మళ్ళీ పైకి వెళ్ళి ఇంకో 2 కూడా కొనుక్కున్నాను. హ్యాపీ లైఫ్. బట్టలు కొనుక్కుంటే అంత హ్యాపీ ఉంటుంది గైస్. ఇప్పుడు మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళి ఇంకా బట్టలు కొనుక్కుంటా. ఓ మై గాడ్ ఎండ ఉంది. సర్లే ఈజీ బైక్ వెళ్ళి మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తా గాయస్. బాయ్ బాయ్. సో గాయస్ పీవీపీ, ఇదే పీవీపీ అన్నమాట. 25 ఆఫర్. ప్యాంట్లూన్స్లో 25% ఆఫర్. కానీ మేము ఎప్పుడు ప్యాంట్లూన్స్లో కొనుక్కోము, అందుకే మేము ఈ షాప్కి వెళ్ళాం గాయస్. సో మేము ఇప్పుడు మెల్లమెల్లగా ఈజీ బైక్ వెళ్తాం. వెళ్ళి కొనుక్కొని మా మమ్మీతో ఇప్పుడు దాకా తిట్లు తినించుకోలే, ఇప్పుడైతే తిట్లు తినించుకుంటా పక్కా. రోజులో ఏదో ఒక రోజు తిట్లు తినించుకోపోతే నాకు నిద్ర పట్టదు. సో గాయ్స్ దిస్ ఈస్ వి కేమ్. సో నాకు ఇప్పుడు ఆకలేస్తుంది, ఏమన్నా తింటామని అనుకుంటున్నాం, కానీ తింటే మళ్ళీ మూడ్ స్పాయిల్ అయిపోయింది. సో తినట్లా. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? గుడ్ అంట. అయ్యో మై గాడ్. ఎందుకమ్మా రీజన్ లేకుండా నవ్వుతున్నావు? మై డాడీ నాట్ దేర్ గైస్, లేకపోతే బాగుండేది. షిట్, డాడీ వెంట్ టు ఆఫీస్. మా మమ్మీ రోజు కాలేజ్కి వెళ్ళొద్దనింది, అందుకే కాలేజ్కి వెళ్ళా. షాపింగ్ కోసం కాలేజ్ మానేసి. షాపింగ్ నిన్న మధ్యాహ్నం చేస్తే మొత్తం బట్టలే అయిపోయినాయి. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలంటే బట్టలు ఉండాలిగా. చూడు అసలు బట్టలు ఎస్ బట్టలు లేవు నాకు. ఈసారి వాడి బట్టలన్నీ ఒక వీడియో చేస్తాను. ఏం లేవు అయినా నా బట్టలు. వీడియో చేయడానికైనా బట్టలు ఉండాలిగా. వేసుకుని బోర్ కొడుతుంది. బట్టలు అంటే అంతే. బట్టలు అంటే ఇప్పుడు హీరోయిన్స్ ఉంటారు, వాళ్ళు రోజుకో బట్టలు వేసుకుంటారు. అయ్యో అయ్యో. ఓకే గాయస్, మనం 1 2 3 షీట్. ఇది 2nd ఫ్లోర్ అనుకుంటా. 2nd ఫ్లోర్లో ఉన్న ఈజీ బైక్ వచ్చాం. 400 ఈజీ బైక్. ఏంటి అనకమాల మరక? షిట్ మ్యాన్. గాయస్ ఇక్కడికి వచ్చి మేము ఏం కొనుక్కోలేదు ఈజీ బైలో. 2 ఫ్యాన్స్, షర్ట్ మాత్రమే తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ అసలు ఏం లేదు కాబట్టి. సో సాడ్. సో గాయస్ ఎవ్రీథింగ్ అండర్ ఫ్లాట్ సేల్ 200 అని ఉంది. కానీ ఇక్కడ అసలు అదేం లేదు. ఎవ్రీథింగ్ అంటే అన్నీ అని, కానీ అన్నీ 200లో లేవుగా. అదేం సేల్, వేస్ట్ సేల్. మమ్మీ
అంటుంది. నేను వెళ్ళి ప్రైస్ చేపిస్తా గాయస్. సో వెళ్ళి ఇచ్చేస్తా, వెయిట్ చేయండి. సో గాయస్ నేను పీవీపీకి వచ్చి మళ్ళీ యూస్టాకి వచ్చి మళ్ళీ గాయస్ 3 bags ఆఫ్ షాపింగ్ మనం చేసేసాం. హ్యాపీ. ఎన్ని బట్టలు కొన్నా ఇంకా కావాలనిపించింది, కానీ ఈరోజు అనిపించట్లేదు గాయస్. ఎందుకంటే ఫుల్ హ్యాపీ. కొంచెంసేపు పీవీపీలోకి వెళ్ళి కూర్చుందాం రా 2 minutes. గాయస్ హ్యాపీ లైఫ్. ఇప్పుడు వెళ్ళి కూర్చుందాం. సో మేము కొనుక్కున్నాం. షాపింగ్ ఓవర్. టెల్ మా వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? చెప్పు. కొన్నావుగా నచ్చినాయండి. యాస్ కొనుక్కున్నా. సో గాయస్ డే మొత్తం షాపింగ్ అనుకున్నా, కానీ ఈజీగా అయిపోయింది, కానీ కాళ్ళు నొప్పి వస్తుంది. యూస్టాలో మాత్రం యాస్ చాలా అలిసిపోయాం. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, ఈ కార్డ్ పోతే ఏంటి పరిస్థితి? డాడీ ఇస్తాడు ఇద్దరికి మంచి పోటీ. మా డాడీ అసలు తిట్టాడు, కావాలని చెప్తుంది. అస్సలు తిట్టాడు మా డాడీ. మా డాడీ కాల్ చేసి ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నాడు. సో నేను ఇప్పుడు చెప్పను, చెప్తే అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళడం లేదు, ఇలానే తిరగాలనిపిస్తుంది. నాకు కాళ్ళు నొప్పులు వస్తుంది అమ్మ. ఐస్ క్రీమ్ కొనుక్కొని బిల్లు అని చెప్పి 3 బిల్లులు చేస్తుంది. కానీ తక్కువలో ఏం లేదా? ఫస్ట్ టైం తక్కువలో షాపింగ్. ఏం తక్కువ ఏం కాదు, ఏదో మామూలుగా వెళ్ళిన అదే బిల్లు, ఇప్పుడు వచ్చిన అదే బిల్లు ఉంది. మామూలుగా వెళ్తే 2-3తో సరిపెట్టుకుంటా. ఇప్పుడు బ్యాగ్స్ కొనుక్కున్నాను. మమ్మీకి ఏం లేవు కాబట్టి కొనుక్కోవాలి, లేకపోతే నువ్వు కొనుక్కుంటావు కదమ్మా. ఇప్పుడు చెప్పమ్మా. సో అందరూ కాలేజ్ బంక్ కొట్టేసి వచ్చేసారు. మా మమ్మీ కొత్తగా వీళ్ళెవరు కాలేజ్కి వెళ్ళరా అంటారు. రోజు వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారేమో, ఈరోజు పీవీపీకి వచ్చారేమో నాలాగా. నేను రోజు కాలేజ్కి వెళ్తా, ఫ్రీ టైంలోనే ఇలా చేస్తా. నా అటెండెన్స్ సినిమాకి ఫ్రీ టైంలో వెళ్తారా? మధ్యాహ్నం ఫ్రీ టైమా సినిమా? నేనేం చెప్పా, అప్పుడప్పుడు మేము అలా బంక్ కొడతాం, మీకు చెప్పే కొడతాం. వాళ్ళందరూ వాళ్ళ అమ్మకి చెప్పే వస్తారు. లేకపోతే డబ్బులు ఎలా వస్తాయి? ఎస్ అలాగే చేస్తే బెటరే కదా. ఎస్ నాలాగా. అవునా కాదా? ప్రతిదీ మా మమ్మీకి చెప్తా, అది బ్యాడ్ అయినా గుడ్ అయినా. గుడ్ అయితే ఓకే అనేది, బ్యాడ్ అయితే దాన్ని కరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు క్రీమ్ స్టోన్కి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతాం. సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓ షిట్, నేను 4కి అనుకుంటా పడుకున్నా ఇంటికి వచ్చి. మళ్ళీ ఇప్పుడు లేచా గాయ్స్, నైట్ కూడా అయింది వెనక మళ్ళా. సో ఇప్పుడు బిర్యానీ చేసింది మమ్మీ. సో బిర్యానీ తినేసి మళ్ళీ పడుకుంటా. మధ్యాహ్నం అంతా షాపింగ్ చేసి అమ్మో లిటరలీ ఎంత ఎండ ఉందంటే బయట. కార్ కూడా లేదు కదా, ఆటోలోనే వెళ్ళాము. మా డాడీ ఏమో ఆఫీస్ వెళ్ళారు, సో కష్టమైపోయింది. ఇప్పుడు మళ్ళీ పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ లేచి మళ్ళీ వ్లాగ్ చేస్తా. సో అంటిల్ దెన్ గైస్, బాయ్. సీ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వేరే కంటెంట్తో వచ్చేస్తాను. బాయ్.